హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించు వీకెండ్స్ అప్డేట్స్ స్వాగతం. ఇక ఈ వారం 4వ వారం కంటిన్యూస్ ఒక అప్ ట్రెండ్ లో మన మార్కెట్స్ రావడం చూస్తున్నాం. ఎప్పుడైతే లాస్ట్ మంత్ 4 వీక్స్ బ్యాక్ 23,890 ఫామ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్లీ మూవ్ అవుతూ 24,256 అంటే ఆల్మోస్ట్ 1,300 పాయింట్స్ వితౌట్ ఎనీ రిట్రేస్మెంట్ మార్కెట్ లో వీక్ ఆన్ వీక్ బేసిస్ జరగడం చూస్తున్నాం. సో లాస్ట్ 3 వీక్స్ కూడా ఒక బిగ్ గ్రీన్ బార్స్ రావడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ వారం కూడా ఒక బిగ్గెస్ట్ గ్రీన్ బార్ గా మనం చెప్పుకోవాలి. రీజన్ ఏంటంటే ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో మనకి నిఫ్టీ చూస్తే 24,906 దగ్గర ఓపెన్ అయింది అండ్ లో వాస్ 24,874. ఆ 20 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే ఆల్మోస్ట్ సేమ్ అని అనొచ్చు. అండ్ హై చూస్తే కనుక 25,268 అండ్ ప్రాబ్లీ క్లోజ్ వాస్ 25,246. సో ఆ 20 పాయింట్స్ పక్కన పెడితే ఇంత గ్రీన్ బార్ రావటం అనేది ఇట్స్ వెరీ గుడ్ టాస్క్. అది కూడా 4th వీక్ రేస్ తర్వాత. అండ్ టోటల్ కంట్రోల్ ఇప్పుడు మార్కెట్ బుల్స్ దగ్గరే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం కొనాలా, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కనుక డెఫినెట్లీ మనకి చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక 25,700 నుంచి 26,100 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. సో ఇమీడియట్లీ కొని 700 పాయింట్స్ రైట్ చేయాలంటే కనుక నో అని అనొచ్చు. రీజన్ ఏంటంటే 1,300 పాయింట్స్ వితౌట్ కరెక్షన్ మూవ్ అయినాక అట్లీస్ట్ 30% రీట్రేస్మెంట్ అనుకున్నా కూడా 300 to 400 పాయింట్స్ అయితే డెఫినెట్లీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ నాట్ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ అనొచ్చు. బట్ మనకి సపోర్ట్ పాయింట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అక్కడే సూచిస్తున్నాయి. ఎందుకంటే జనరల్లీ మనం అనుకుంటాం ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్ దాటి స్టాక్ కానీ నిఫ్టీ కానీ ట్రేడ్ అవుతుందో అది సపోర్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ డేస్ మనకి 25,078 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కింద ఎవ్రీ టైం అనుకున్నాం మనం. ఐ థింక్ అది ఇప్పుడు వెరీ వెరీ బిగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ దాని తర్వాత మనం 24,750 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. సో మనకి 1,300 పాయింట్స్ రైస్ లో 30% రిట్రేస్మెంట్ అన్న కూడా ఆల్మోస్ట్ అక్కడే చూస్తున్నాం. సో లాంగ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి 25,000 కింద క్లోజింగ్ బేసిస్ లో. అండ్ ఫ్రెష్ లాంగ్ వెళ్ళాలి అనుకున్నారు 25,000 వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో బిగ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. డెఫినెట్ గా 25,600 ఆ లెవెల్ వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇక గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈ వారం మనం చూస్తే ఎల్ఎన్టీ మైంట్రీ 9.5% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ నిఫ్టీలోంచి బయటకు వెళ్ళిపోతుంది. మేబీ షార్ట్ కవరింగ్ అనొచ్చా లేకపోతే నిఫ్టీ మేనేజ్మెంట్ అనొచ్చా లాస్ట్ లెగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ లో అనేది మనం చూడాలి. దాని తర్వాత దివీస్ కూడా ఈ వారం ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఈ స్టాక్ కూడా నిఫ్టీ నుంచి బయటకు వెళ్ళటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీ 6%, విప్రో అబౌట్ 6%, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇంకా ఫినాన్షియల్ స్పేస్ ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. సో బ్యాంకింగ్ లో పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఫిన్ స్టాక్స్ లో దెర్ వాజ్ ఎ వెరీ వెరీ బిగ్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ బజాజ్ ట్విన్స్ ఆల్మోస్ట్ 6 and 9% హైయర్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంకింగ్ స్పేస్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఫార్మాలో ఇందాక అనుకున్నట్టు దివీస్ తో పాటు సిప్లా అండ్ డాక్టర్ రెడ్డి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఆటో సెక్టర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. టాటా మోటార్స్, హీరో మోటార్, మారుతి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక లూజ్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక క్లియర్లీ ఎఫ్ఎంసీజీ స్పేస్ ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ వారం మనకు కనపడింది. చార్ట్స్ పరంగా చూస్తే కనుక నేమ్స్ లైక్ లీవర్, నెస్లే, ఐటీసీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ అదాని ట్విన్స్ లేదంటే కోల్ ఇండియా, మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో కోటక్ ఇవన్నీ కూడా కొంచెం స్ట్రెస్ అనేది కనపడింది. ఇవన్నీ కూడా ఈ వారం రెడ్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక వన్ సెక్టర్ కోర్ సెక్టర్ కూడా ఈ వారం కొద్దిగా నెగిటివ్ లో ట్రేడ్ అయ్యింది. సిమెంట్ అండ్ స్టీల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో గ్రాసిమ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్ ఇలాంటివన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఇట్ హాస్ మూవ్ నోవేర్ అని చెప్పాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఈ వారం 51,100 దగ్గర ఓపెన్ అప్ అయినట్టుకి లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో దానిపైన ఓపెన్ అయింది ఆల్మోస్ట్. బట్ జస్ట్ 400 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూసాం. 51,466 హై వెళ్ళటం చూసాం. 50,938 లో రావటం చూసాం. ఈ 400 to 500 పాయింట్స్ రేంజ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీ తెలుసు. ఇంతకుముందు మూమెంట్స్ కూడా చూసాం. వన్ బ్యాడ్ న్యూస్ ఆర్ వన్ గుడ్ న్యూస్ తోటి 1,500 to 2,000 పాయింట్స్ కూడా మూమెంట్స్ రావటం చూస్తున్నాం. సో లిటరలీ దెర్ ఇస్ నో ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాలి ఈ వారం. అండ్ ఎవరు లాంగ్ పొజిషన్స్ ఆర్ షార్ట్ పొజిషన్స్ తీసుకున్నా కూడా దే డోంట్ మేక్ ఎనీ మనీగా మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ నిఫ్టీలో మనకి వన్ సైడ్ కనపడింది కాబట్టి ప్రాబ్లీ దెర్ ఇస్ గుడ్ మనీ టు బి మేడ్. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఈవెన్ అదే
మనకి రావటం చూస్తున్నాం. సో 5949 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూసినా కూడా ప్రాబ్లీ దట్ వాస్ ద లో అని అనుకోవచ్చు. ఈ వారంలో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్. ఎందుకంటే లాస్ట్ వీక్ లో దరిదాపుల్లో కూడా ఈ వారం రాలేదు కాబట్టి. బట్ బ్రేక్అవుట్ రావాలంటే కనుక ప్రాబ్లీ అగైన్ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక గ్యాప్ అయితే ఫిల్ అయింది, కానీ 2 ఆగస్ట్ రోజు ఏదైతే హై ఉందో 52,340 అదే బ్రేక్అవుట్ చార్ట్ కంటాం. అంటే ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పైనే క్లోజ్ అవుతేనే బ్రేక్అవుట్ చార్ట్ అని అంటాం. దాని తర్వాత మేబీ 53,350 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో బై డిప్ స్ట్రాటజీ అయితే అవలంబించాలి. ఎందుకంటే సపోర్ట్ పాయింట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి, స్టాప్ లాస్ కూడా నియర్ బై ఉంది కాబట్టి, మేబీ 300 పాయింట్స్ రిస్క్ అండ్ 1000 పాయింట్స్ రివార్డ్ ఉంది కాబట్టి. అండ్ ఈ వారం పెరిగిన బ్యాంకింగ్ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ మూవర్ ఏయూ బ్యాంక్, మేబీ బిగ్గెస్ట్ షార్ట్ కవరింగ్ అనొచ్చు, దానిలో 9% పెరిగింది. అదేవిధంగా ఇండస్ ఇండ్ ఒక 2% పెరగటం చూసాం. అండ్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరిగాయి. ఇక వీక్ అయిన వాటిల్లో ఫెడరల్ కోటకు ఒక 2% పర్సెంట్ చేసాం. అదర్ బ్యాంక్స్ లైక్ బంధన్ కానీ, బిఓబి, ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా స్వల్ప నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఒక బిగ్ మూవ్స్ అయితే ఇక్కడ మనకి కనపడలేదు. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐటీ అండ్ ఫార్మా ద బిగ్గెస్ట్ గెయినర్స్ గా మనం చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ దే డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఓఎఫ్ఎస్ఎస్ లాంటివి, పర్సిస్టెంట్ లాంటివి, ఎంఫసిస్, బిఎఫ్ఎల్, వీక్ స్టాక్ లైక్ బిఎఫ్ సాఫ్ట్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఇంకా ఫార్మాలో మిడ్ క్యాప్ ఫార్మా ఇస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. సో బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక మేబీ 20% గ్రాన్యూల్స్ పెరగడం చూసాం ఈ వారం. సో వాటితో పాటు అదర్ నేమ్స్ లైక్ ఇప్కా ల్యాబ్స్ కానీ, లుపిన్ కానీ, లేదంటే లారస్ ల్యాబ్ ఏవైతే నిఫ్టీలో లేవో ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో ఎఫ్ఎంసీజీ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కొద్దిగా సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవటం చూసాం. మేబీ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసాయి స్టాక్స్ లైక్ మ్యారికో అండ్ డాబర్ లాంటి స్టాక్స్. ఇంకా అదర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లెట్ ఇట్ బి ఎనీ నేమ్స్ లైక్ డిఫెన్స్ లో హెచ్ఏఎల్ కానీ, బిఎల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసాయి ఆర్ సబ్డ్యూడ్ గా ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. ఇక సైడ్ వేస్ లో మనకి రియాలిటీ స్టాక్స్ వారాంతరంలో పడతాం చూసాం, అగైన్ రికవర్ అయింది. ఇంకా అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా టోటలీ ఒక సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ మూవర్స్ ఈ వారం చూస్తే కనుక ఎన్ఐటి లిమిటెడ్ ఒక న్యూ హై, స్వింగ్ హై అని చెప్పొచ్చు, నాట్ ఆల్ టైమ్ హై, 30% గెయిన్ రావటం చూసాం. టాటామాటిక్స్ అగైన్ ఒక స్వల్ప పాజ్ తర్వాత ఈ వారం ఒక 25% పెరిగింది. టాటా ఇన్వెస్ట్మెంట్, టాటా యాజ్ ఏ గ్రూప్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో బయింగ్ రావడం చూసాం, అందులో కూడా ఒక 20% పెరగడం చూసాం. సో అదర్ నేమ్స్ లైక్ విమ్తా, యుకాల్ ఫియల్, జేఎం, క్విక్ హిల్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 15 to 17% అప్ మూవ్ రావడం చూసాం. ఇంకా వీక్ అయిన వాటిలో జిందాల్ పాలీ 15% క్రాక్ వచ్చింది. సద్భావ్ అండ్ కర్నెక్స్ లో కూడా ఆల్మోస్ట్ 14 to 15% వీక్ అవటం చూసాం. ఆర్ పవర్, అడాక్ ఏదైతే ప్రాబ్లీ అనిల్ అంబానీ మీద సెబీ 5 years బ్యాన్ పెట్టిందో ప్రాబ్లీ ఆ స్టాక్స్ కూడా వీక్ అయింది. దానిలో ఆర్ పవర్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక 10% కరెక్ట్ అయింది. అయోన్ ఎక్స్చేంజ్ కానీ, యూఫ్లెక్స్, సిడిఎస్ఎల్ అండ్ సిజీ పవర్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఎనీవేర్ బిట్వీన్ 7 to 10% కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక మనం వీకెండ్ లో ఎవ్రీ వీకెండ్ 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ వారం ఇన్ఫాక్ట్ ఈ చూస్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్వెరీస్ ఎక్కడైతే మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయో ఎక్కువ మంది అడిగే స్టాక్స్ ని మనం చూస్ చేయడం జరిగింది. సో అనుకోకుండా ఈ వారం 2 కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ మనకి రావటం చూస్తున్నాం. సో వన్ ఇస్ బీపీసీఎల్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 356 ఉంది, ఒక న్యూ హైస్ అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్. అఫ్ కోర్స్ ఇది నిఫ్టీ స్టాక్ అండ్ ఎఫ్ఎండో లో కూడా ఉంది కాబట్టి మేబీ నిఫ్టీ మేనేజ్మెంట్ కి చాలా మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో సెక్టర్ రొటేషన్ ఏదైతే అవుతూ ఉంటుందో ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా ఇప్పుడు ఒక అప్ మూవ్ రావటం చూస్తున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. సో కరెంట్లీ 356 ఉంది, మేబీ 343 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో బై డిప్స్ అనే మనం సజెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సపోర్ట్, బిగ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఒక గ్యాప్ ఫార్మేషన్ అనేది జరిగింది 16th August రోజు అబౌట్ 329 దగ్గర. అంటే 343 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో, 329 ఏదైతే గ్యాప్ లో ఉందో, ఈ రెండు కూడా ఒక మేజర్ డిమాండ్ జోన్ ఉంటాయి. సో నథింగ్ టు వరీ, ఎవరైతే 1 year కోసం కొంటున్నారో ఈ స్టాక్ ని డెఫినెట్లీ అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. బట్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి దే షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండ్ దెన్ వర్క్ ఆన్ దట్. అండ్ ఇది ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై క్రాస్ అయింది అంటే కనుక విచ్ ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ అక్కడే ఉంది 359. ఇన్ఫాక్ట్ 365 కూడా ఈ వారం హై ఫామ్ అవటం చేసాం. సో నెక్స్ట్ టార్గెట్స్ వీటికి అరౌండ్ 396 నుంచి 428 మధ్యలో అప్ సైడ్ పెట్టుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ ఫ్రేమ్. అండ్ సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడు అన్నట్టు మేబీ 336 నుంచి 329 మధ్యలో
ఒక గ్రేట్ డిమాండ్ జోన్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 340, 320 డే మూవింగ్ యావరేజ్ అనుకున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్, డెఫినెట్లీ బై అని మా సజెషన్. అండ్ ఇంకో స్టాక్ మనం తీసుకుంది రిట్స్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక కరెంట్లీ అరౌండ్ 649 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ మనం చూస్తే కనుక చార్ట్స్ ప్రకారం 826 అనేది ఒక టాప్అవుట్ జరగడం చూసాం మనం మార్చ్ లోనే. సో మార్చ్ తర్వాత నుంచి ఇది టోటల్ కన్సాలిడేషన్ ఒక రేంజ్ లోనే స్ట్రక్ అయి ఉన్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ ఇది వన్ బిగ్ సెల్ ఆఫ్స్ ఎప్పుడైతే మనం చూసామో రిజల్ట్స్ రోజు అండ్ బడ్జెట్ రోజు చూస్తే కనుక అప్పుడు కూడా 560, 575 రేంజ్ కట్ అవ్వలేదు. సో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. బట్ టెక్నికలీ దీన్ని రేంజ్ మనం చూసుకుంటే కనుక మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి మనం ఎబరేషన్స్ పక్కన పెడితే కనుక మేబీ 620 నుంచి ప్రాబ్లీ ఐ థింక్ 740 మధ్యలో ఒక గ్రేట్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో కరెంట్లీ 649 ఉంది. డెఫినెట్లీ నియర్ టు ద బాటమ్ ఆర్ మేబీ నియర్ టు ద సపోర్ట్ జోన్ లో ఉన్నాం కాబట్టి అక్యూములేట్ చేయమని మా సజెషన్. అండ్ లాస్ట్ 1.5 year గా ఈ స్టాక్ డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఏ రోజు కూడా 200 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వలేదు. సో కరెంట్లీ 640 200 డే మూవింగ్ యావరేజ్. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడే కొనమని సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ వీక్ అయి పబ్లిక్ సెక్టర్ లో మళ్ళీ సెల్లింగ్ వస్తే మేబీ ఈ స్టాక్ మళ్ళీ 580 కూడా రావచ్చు. సో అగైన్ ఇట్ షుడ్ బి బాట్ ఇన్ అని అంటాం. ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 825 దాటితే మేబీ 900 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 40-45% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ కి. వెరస్ డౌన్ సైడ్ ఇట్స్ నాట్ ఈవెన్ 10% కిందకు ఉంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా అక్యూములేట్ చేయమంటాం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. బట్ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు దే షుడ్ డూ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకంటే ఇది 560 ఒకవేళ కట్ అయితే 545 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 708 నుంచి ప్రాబ్లీ 745 మధ్యలో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ స్టాక్ కి. సో ఇవి షార్ట్ టర్మ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ కూడా కన్సాలిడేషన్ నుంచి బుల్లిష్ మోడ్ లోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనకి. ప్రాబ్లీ దేర్ క్యాన్ బి సమ్ ఈవెంట్స్ విచ్ క్యాన్ కమ్ ఫ్రమ్ ద గ్లో. సో అలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ షార్ప్ గా రియాక్ట్ అవుతుందా. సో లాస్ట్ 3 months గా మనకి మార్కెట్ ఏదైతే బిగ్ సెల్ ఆఫ్స్ వచ్చాయో మేబీ వాట్ ఎవర్ ద రీజన్, ఫస్ట్ ఇట్ వాజ్ ఎలక్షన్ రిజల్ట్, తర్వాత బడ్జెట్, తర్వాత జపనీస్ క్రైసిస్. సో సెప్టెంబర్ లో కూడా అలాంటి క్రైసిస్ వస్తుందా అనేది మనం చూడాలి. బట్ ఏదైనప్పటికీ ఒక మంచి ఫాల్ వస్తేనే దేర్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెష్ లాంగ్స్ అనే మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్. హ్యాపీ వీకెండ్. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ ని మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మేము ఇచ్చిన రికమెండేషన్స్ కానీ ట్రేడింగ్ ఐడియాస్ కానీ ఏవైతే ఇస్తున్నామో యాజ్ ఎ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అవన్నీ కూడా మనం మన వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityresearch.com దానిలో పొందుపరచడం జరిగింది. మీరు ట్రాక్ చేసుకుని ప్రాబ్లీ ఆ సర్వీసెస్ కావాలంటే కూడా అక్కడ ఉన్న నెంబర్ కాల్ చేసి మా సర్వీసెస్ ని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.